అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకి ఒక పెద్ద స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నర్, మొత్తానికి ఐకానిక్ స్టార్. కానీ తమ్ముడు శిరీష్ మాత్రం ఎందుకో సినిమాలో కాస్త వెనకబడ్డారు. కమర్షియల్ సినిమాలకి వెనకబడినా ఇప్పుడు మాత్రం తన ప్రయత్నాన్ని ఆపుకోలేదు. సో ప్రస్తుతం మనకు టెడీ అంటూ రీమేక్ వచ్చినటువంటి బడీ సినిమాతో మన ముందుకు వచ్చారు. కొత్త దర్శకుడు హీరోయిన్ తో మన ముందుకి ఈ వారం వచ్చేసాడు బడీ. సో ఇది తమిళ సినిమాకి రీమేక్. తమిళంలో ఆర్య సయేష సైగల్ నటించిన ఈ సినిమా చిన్నపిల్లల్ని పెద్దవాడిని సైతం ఆకట్టుకుంది. సో ఈ సినిమాలో టెడీబేర్ గా మారినటువంటి హీరోయిన్ తిరిగి మళ్ళీ ఎలా వచ్చింది, ఆర్గాన్ మాఫియాని హీరో ఎలా అంతమొందించారనేదే సేమ్ కథ. కానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఈ సినిమాని చాలా మార్పులు చేశారు నూతన దర్శకుడు. సో అల్లు శిరీష్ ఎప్పట్లాగా తన పర్ఫార్మెన్స్ సోగా ఉన్నా మరి కథాంశం పట్ల మాత్రం ముందుగా వెళ్ళిపోయింది. సో యాక్షన్ సీన్స్ లో మాత్రం బాగానే పర్ఫామ్ చేశారు. సో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూలోకి వెళ్తే, సో హీరో తన లైఫ్ తనదే అంటూ ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెళ్తుంటారు. అలాంటి లైఫ్లోకి ఒక టెడీ బేర్ వస్తుంది. ఆ టెడీ బేర్ అంటే తనకి ఎంతో ఇష్టం ఏర్పడుతుంది. తీరా చూస్తే ఆ టెడీ బేర్ ఎందుకు నడుస్తోంది, ఆ టెడీ బేర్లో మనిషి ఆత్మ ఎలా వచ్చింది, హీరోయిన్ యొక్క సోల్ టెడీ బేర్లోకి ఎలా వచ్చింది, ఇక్కడ నుంచి ఆయన వేరే కంట్రీకి వెళ్ళి ఆర్గాన్ మాఫియాని ఎలా అంతమొందించారు, చివరికి హీరోయిన్ బాడీలోకి తన ఆత్మని ఎలా పంపించగలిగారు అనేదే సో ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో టెడీకి రీమేక్గా వచ్చిన ఈ బడీతో ఈసారైనా శిరీష్ సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. సో వీకెండ్ వస్తుంది కాబట్టి పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం శిరీష్ కొత్త ప్రయత్నం చూసి ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ సినిమాని తమిళ స్టార్ హీరో సూర్య గారు కూడా చూశారట. శిరీష్ యొక్క ఎంపిక చాలా బాగుందని, ఖచ్చితంగా తను మంచి సక్సెస్ సాధించాలని, నాకైతే నచ్చింది అంటూ విషెస్ ని అందించారు స్టార్ హీరో సూర్య. కాబట్టి మనం కూడా ఒకసారి చూసేయచ్చు అనమాట. సో మీరు కూడా అల్లు శిరీష్ బడీ సినిమా వీలుంటే చూసేయండి.